ఒకటి రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. యూఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల వివరాలను రాహుల్ కు వివరించనున్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతకుముందు కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు మహేష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ కు వివరించానన్నారు మహేష్ కుమార్. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ ని కోరానన్నారు. త్వరగా చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తొందరలోనే పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే 1-2 సార్లు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశామన్నారు. రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానానికి తెలిపామన్నారు పీసీసీ చీఫ్. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కేబినెట్లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం. అయిపోద్ది, పీస్ కార్యం కూడా వాళ్ళ రేపట్లో అయిపోతుంది. బీఆర్ఎస్ సర్కార్ గ్రామాల అభివృద్ధిని విస్మరించిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే పనులు చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వివేక్. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అన్ని గ్రామాలను డెవలప్ చేస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఏం అవసరమో అదే పనులు నడుస్తున్నాయి. ఈ గ్రామంలో ఇంతకుముందు లింగయ్య చెప్పినట్టు మనము 2 బోర్వెల్స్ వేయించినాము. అంతేకాక నాలీలు, సీసీ రోడ్ల కోసము సుమారు 30 లక్షల రూపాయలు కూడా మనం ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మహిళల అభ్యున్నతి కోసమే ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తిలో భాగంగా మహిళా గ్రూపులకు ₹1 కోటి చెక్కులను పంపిణీ చేశారు. బ్యాంకర్లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి మహిళ తమ కాళ్ల మీద తామే నిలబడాలన్నారు. ఈ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద మహిళా భవన్తో పాటు 2-3 మహిళా భవన్ కంటోన్మెంట్ వ్యాప్తంగా కట్టి, బస్తీలారా కూడా కింద ఉన్న ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో దానిపైన కూడా మహిళలకు మీటింగ్లకు, ట్రైనింగ్ల గురించి కూడా కట్టియాలని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ ఫండ్స్ కింద ఇది శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. వారు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే.